హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చిన కథ. చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. ఆ రాము అనే అబ్బాయి పేద కుటుంబానికి చెందినవాడు. రాము చదువులో చాలా తెలివైనవాడు, కానీ పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడేవాడు. ఆ కష్టాల్లోనే రాము జీవితం సాగుతూ ఉండేది. ఒకరోజు రాము రోడ్డుపై నడుస్తూ ఉన్నాడు. ఒక వృద్ధుడు భారమైన సంచి మోసుకుంటూ పడిపోయాడు. రాము వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని లేపి ఆ సంచిని అందుకున్నాడు. రాము ఆ వృద్ధుడిని అతని ఇంటి వరకు తీసుకువెళ్ళాడు. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయి అడిగాడు. ఆ వృద్ధుడు, బాబు, నన్ను ఎందుకు సహాయం చేశావు? నీకే ప్రయోజనం లేదు కదా అని అన్నారు. అప్పుడు రాము నవ్వుతూ అన్నాడు, సార్, మనిషికి మనిషి సాయం చేయడం అంటేనే నిజమైన మనసు. నేను మీకు సహాయం చేశాను, రేపెవరో నాకు సహాయం చేస్తారు అని రాము అన్నాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో రామును దగ్గరకు తీసుకున్నాడు. రాము, ఈ పుస్తకాలు నీకోసమే, ఇవి నీ భవిష్యత్తు మార్చగలవు అని ఆ వృద్ధుడు అన్నారు. ఆ పుస్తకాలన్నీ కష్టపడి చదివిన రాము చదువులో చాలా ముందుకు వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అధికారి అయ్యాడు రాము. ఒకరోజు అతను తమ గ్రామానికి ఒక కొత్త స్కూల్ నిర్మించాడు. కానీ అప్పటికే ఆ వృద్ధుడు లేడు. కానీ రాము ప్రతిరోజు అతన్ని గుర్తు చేసుకుంటూ ఒక మాట చెప్తుంటాడు. ఒక చిన్న సహాయం, ఒక మంచి మనసు ఒకరి జీవితాన్ని మార్చగలదు అని నిరంతరం చెబుతూ ఉంటాడు. మనసున్న సహాయం ఎప్పటికీ వృధా కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.